బీఆర్ఎస్ పైన ఇది ఏ రకమైన ఇంపాక్ట్ చూపించవచ్చు? అటు పక్క బీజేపీ ఏమో కాంగ్రెస్ లో కలుస్తుందని చెప్తుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీలో కలుస్తుందని చెప్తుంది. ఈ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ టార్గెట్ గా చేస్తున్న ఈ క్యాంపెయిన్ ఎంత మేరకు రాజకీయంగా బీఆర్ఎస్ కి నష్టం చేస్తుంది అంటే? అసలు చెప్పాలంటే బీజేపీకి చాలా అడ్వాంటేజ్. బీఆర్ఎస్ బలంగా ఉంటే, బలంగా కంటిన్యూ అవుతాయి, ఎగ్జిస్ట్ అవుతాయి, బీజేపీకి అడ్వాంటేజ్. బీఆర్ఎస్ కంటిన్యూ అవుతాయి, కాంగ్రెస్ పార్టీకి ఎవెన్చువల్ గా కంటిన్యూ అవుతాయి. స్ట్రాంగ్ గా చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా భారతదేశంలో బీజేపీ ఉన్న చోట ప్రాంతీయ పార్టీ ఉండినా బీజేపీకి మంచిది. కానీ ప్రాంతీయ పార్టీ ఎక్కడైనా పైకి వస్తే కాంగ్రెస్ మాయమైపోతుంది. అది బెంగాల్ అవనివ్వండి, ఢిల్లీ అవనివ్వండి, పంజాబ్ అవునాయి, తమిళనాడు అవునాయి, బీహార్ అవునాయి, ఉత్తరప్రదేశ్ అవునాయి, ఢిల్లీ అవునాయి, ఇప్పుడు పంజాబ్ అవునాయి, కాంగ్రెస్ పార్టీ దెబ్బతినేస్తారు. ఆ పరిస్థితి అంతే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరే ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు, బీజేపీకి నష్టం లేదు. అలా వెళ్ళిపోతూ ఉంటాయి. రెండు పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు. ప్రాంతీయ పార్టీలు రాగానే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చే ఆర్డర్స్ కాబట్టి ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ మెనవరబిలిటీ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉదాహరణ చెప్తున్నా, 15% ఓట్లు ఉన్న వాళ్ళు వైబుల్ గా ఉంటారు. ఎంతో మంది నాయకులు ఉన్నారు తెలంగాణలో. 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఒక 40 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి, ఒక 10 ఎంపీలు 15. ఈ 167, 190, 160 సీట్లకి మొత్తం రాజకీయం తెలంగాణ టార్గెట్ చేసుకున్నారు కదా. ఈ 160 అంటే పెద్ద కాదు కదా. ఓన్లీ 160 చాలా పెద్ద మనుషులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, రాజకీయ ఆశ ఉన్న వాళ్ళు, పెద్ద సిటీ ఉన్నది, ఎక్కువ మంది అంబిషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఇస్తారు. బీఆర్ఎస్ కాదు, ఇంకో ప్రాంతీయ పార్టీకి కూడా స్థలం ఉన్నది. తెలంగాణలో ట్రైబల్ పార్టీకి స్థలం ఉన్నది, ఇంకో కమ్యూనిటీ బీసీ పార్టీకి స్థలం ఉన్నది. కానీ ఎవరు పెడతలేదు. ఎందుకంటే ఆ పార్టీలో నాయకులు ఎవరు బయటికి రావట్లేదు. అంత వాల్యూ ఉన్నదా అని వాళ్ళకి తెలియదు. 5% ఓట్స్ తెచ్చుకోగలిగితే మన్నుతారు. 5% చాలు ఏ ప్రాంతీయ పార్టీకైనా. బీఆర్ఎస్ అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. వాళ్ళు వచ్చే ఎలక్షన్ కి 119 క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు టికెట్లు ఇవ్వని వాళ్ళు, ఈ టికెట్లు ఇవ్వని వాళ్ళు వస్తారు. ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు ముందలు తీసుకెళ్తారు. వారి రోల్ అది ఏం పోదు. అది అసలు బిల్లునమ్ము మర్జర్ అవ్వే ప్రసక్తే లేదు. ఇద్దరికి నష్టం, బీజేపీకి నష్టం, బీఆర్ఎస్ కి నష్టం.